కార్యకర్తలకు ఆ పదవస్తే కనురెప్పల్లా చూసేటోడురా. అర్ధరాత్రి ఆ పదవస్తే అన్నానంటనే నున్నానంటాడు. అర్ధరాత్రి ఆ పదవచ్చి అన్నా అంటే నేనున్నానంటాడు. మాట తప్పడు మడవ తిప్పడు చక్కని అన్న నవీనన్నరా. మాట తప్పడు మడమ తిప్పడు చక్కని అన్న నవీనన్నరా. చేతి గుర్తుకే ఓటయ్యాలే నవీనన్ననే గెలిపించాలి. నమ్మిన ప్రజలకు న్యాయం నడుము గట్టినాడే మన నవీను అన్నయ్య. నమ్మిన ప్రజలకు న్యాయము చేయ నడుము గట్టినాడే మన నవీను అన్నయ్య. అమ్మలారవో అక్కల్లారా ఆలోచించి ఓటేయండి. అన్నలారవో అక్కల్లారా ఆలోచించి ఓటేయండి. చేతి గుర్తుకే ఓటేయండి. చేతి గుర్తుకే ఓటేయండి. నవీనన్ననే గెలిపించండి. ఓటేయండి నవీనన్ననే గెలిపించండి. జై కాంగ్రెస్. నవీనన్న గారి నాయకత్వం. నవీనన్న గారి నాయకత్వం. కొట్టాలి కదా అసలు. ఇదండి ది నవీన్ యాదవ్ అన్న, చిన్ని శ్రీశైలం యాదవ్ అన్న. చిన్ని శ్రీశైలం అన్న రౌడీ షీటర్ కాదురా. రౌడీ షీటర్లను వ్యతిరేకంగా పనిచేసిన హీరోను కాస్త యాదవ బిడ్డ, బీసీ బిడ్డ కాబట్టి రౌడీ షీటర్లను ఎదిరించిన వ్యక్తినే రౌడీ అన్నారంటే మీరెంత దుర్మార్గులరా. మాదిగ బిడ్డ, వరంగల్ బిడ్డలు మాకు ఎప్పుడైనా ఎర్రగడ్డ హాస్పిటల్కి వచ్చినప్పుడు, నిమ్స్ హాస్పిటల్కి వచ్చినప్పుడు హరీష్ రావు ఇంటికి పోలే, కేటీఆర్ ఇంటికి పోలే, కేసీఆర్ ఇంటికి పోలే. వాళ్ళు ఎవరు తలుపు తీయలే, ఎవడు అన్నం పెట్టలే. మాకు చిన్న శ్రీశైలం యాదవ్ అన్న అన్నం పెట్టిండు, బస్ ఛార్జీలకు డబ్బులు ఇచ్చిండు, హాస్పిటల్లో కూడా ఖర్చులకు హెల్ప్ చేసిండు అని చెప్పిండు. చిన్ని శ్రీశైలం యాదవ్ అన్న ఖాళీ గోటికి సరిపోని ఎదవలు సోషల్ మీడియాలో ఆయన రౌడీ గివుడి అని పెడితే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్లు, ముస్లింలు చైతన్యమైర్రు. ఎడ్డి జమానా కాదు, గుడ్డి జమానా కాదు. అందరూ ఇంటర్మీడియట్లు, డిగ్రీలు, బీటెక్లు, ఇంజనీర్లు, పిహెచ్డీలు చేసినాం. మీరు ఎన్ని కుట్రలు చేస్తారు అనేది పసిగట్టినాం. వరంగల్ నుంచి వచ్చి స్వచ్ఛందంగా పనిచేస్తున్నాయా? మీ ముఖాలకు ఎవడన్నా వస్తాడా? డబ్బులు పెట్టి తెచ్చుకోవాలా మీరు? ఎంత దుర్మార్గులు రా. ఒక మంచోళ్ళను కూడా చెడ్డోళ్ళని చేసేటట్టు అనుకొని మీరు చేస్తే వీళ్ళు అక్కడికి వెళ్ళి వచ్చి మరీ పాట పాడుతున్నారు. ఇంకా ఈ తెలంగాణలో ఎవరెవరు కళాకారులు ఉన్నారో, కవులు ఉన్నారో, రచయితలు ఉన్నారో అన్ని జిల్లాల నుంచి జూబ్లీ హిల్స్కు రావాలి. మీకు ఏదైతే సర్వీస్ చేసిర్రో అది చెప్పాలి. మీరు చెప్పకపోతే ఆ రాక్షసులే రౌడీ రౌడీ అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. బ్లడీ ఇడియట్స్. ఏమనుకుంటారా మీరు? ఇప్పుడు అన్న ఒక పాట పాడతాడు, ఏదన్నా ఒకటి క్లోజ్ చేద్దాం చివరిలో. మీరు ఒక మంచి పాట, మీకు నచ్చిన పాట, తెలంగాణ ఉద్యమంలో నచ్చిన పాట. అన్న నమస్తే అన్న, నా పేరు వరంగల్ రంగన్న, సింగర్ను. తెలంగాణ ఉద్యమంలో నా వంతు కృషి చేసినవన్న. మాకు కూడా నౌకర్లు అయితే రాలేదు. ఇప్పుడు కేసీఆర్ మీ అందరికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినా, మంచిగా 50 లక్షలు ఇచ్చి సెట్ చేసిన అన్నాడు, నిజమేనా? కేసీఆర్ అదేం చేయలేదు. బంగారు తెలంగాణ చేసినా మీ అందరు బతుకులు బంగారమైనాయి అంటుండు. నిజంగా మీ బతుకులు బంగారమైనాయా? లేదు. అందుకని దాని గురించి ఒక పాట పాడతాను. కేటీఆర్ బతుకు బంగారమైంది, హరీష్ రావు బతుకు బంగారమైంది, బంగారు కుటుంబమైంది. మన బతుకులు మాత్రం ఇంకా నడి రోడ్ల మీదనే ఉంది. ఇప్పుడు వాడు తెలంగాణ ప్రజలారా చూడండి, వీళ్ళు తెలంగాణ కోసం ఆడి పాడిన కళాకారులు, వీళ్ళకి ఏం చేయాలనేట 10 ఏళ్ళు సీఎం గుండి ఇంకా దొంగనే దొంగ అన్నట్టు మళ్ళీ వచ్చి జూబ్లీ హిల్స్లో దొంగ మాటలు చెప్తున్నారు. మళ్ళీ వీళ్ళే 10,000 ఇస్తారు ఓటుకు అని చెప్తుండు. కేటీఆరే ఓటుకు 1,00,000 వంచేటట్టున్నాడు. ఆ దొంగ దగ్గర ఓటు తీసుకోవాలి, మీరు ఓటు ఏటైనా అటు వేయాలి. ఇప్పుడు అన్న చెప్తాడు, పాడన్న.
బంగారు భూమున్న నా తెలంగాణలో బంగారు భూమున్న నా తెలంగాణ బంగారు భూమున్న నా తెలంగాణలో జిల్లెళ్ళు మొలిసేను రన్నా పల్లెళ్ళు కాసేను రన్నా బంగారు భూమున్న నా తెలంగాణలో జిల్లెళ్ళు మొలిసేను రన్నా పల్లెళ్ళు కాసేను రన్నా నెత్తిన గోదారి పారేటి గడ్డన నెత్తిన గోదారి పారేటి గడ్డన నేల బీడులు బారే గొంతులండి పాయే పుట్ట చేత బట్టి పట్నాము పోయేటి కరువెందుకొచ్చింది రన్నా కష్టకాలం ఎందుకొచ్చే రన్నా కరువెందుకొచ్చింది రన్నా కష్టకాలం ఎందుకొచ్చే రన్నా బంగారు భూమున్న నా తెలంగాణలో ఆహా బంగారు భూమున్న నా తెలంగాణలో జిల్లెళ్ళు మొలిసేను రన్నా పల్లెళ్ళు కాసేను రన్నా బంగారు తెలంగాణలోని బంగారు తెలంగాణ వచ్చింది ఇప్పుడన్నా తెలంగాణ ఉద్యమంలో మీరు వాడిన పాట ఇది. మా పాట పాడిన అన్న మరి తెలంగాణ వచ్చింది మీ జీవితాలు అందరికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండా మా దళితులకు మంచి 3 ఎకరాలు ఇస్తా దళితుడిని సీఎం చేస్తా దళితుడికి డబుల్ బెడ్రూమ్ ఇస్తా దళితుడికి ఎరువులు ఇస్తా కేజీ టు పీజీ విద్య ఇస్తా దళిత బంధు ఇస్తాడు మంచికి 10 లక్షలు వచ్చినాయి ఉన్నోళ్ళకు రాలేదన్నా. ఏం లేదన్నా ఓ చదువుకొని డిగ్రీలు ఫెయిల్ అయ్యి ఉద్యమంలో పనిచేసి మా ఊళ్ళో ఏమనుకుంటానంటే అన్న అయ్యో కళాకారుడు ఎంతో కళాకారుడు పాటలు పాడుస్తానని మా ఇంటికాడ మా తెలంగాణ ఉద్యోగాలు మాతో చేసిన వాళ్ళకు సంస్కృతి సారథుల ఉద్యోగాలు వచ్చినాయి మాకు ఇప్పటి వరకు ఏం లేదు మేము కనీసం ఒక ఎలక్షన్స్ వచ్చినా ఏ కల్చరల్ యాక్టివిటీ చేసినా ఒక 10 నుంచి ఒక 50 మధ్యలో 50 మందికి ఉపాధి కల్పిస్తామన్నా మేము వచ్చి మీలాంటి ముంగట వాళ్ళ వీళ్ళ ముంగట పెద్ద పెద్దల ముంగట డెమో ఇచ్చి ఆడ పర్ఫార్మెన్స్ నచ్చితే వాళ్ళు తీసుకుంటే మా వల్ల ఒక 50-60 మంది కూడా బతుకుతారన్న ఓ ఎంఏ చేసే సమ్మన్న ఓ ఎంఎస్ చేసే సారన్న ఎంఏ చేసే సారన్న ఓ ఎంఏ చేసే సారన్న ఓ ఎంఎస్ చేసే సారన్న మన బతుకులు బాజర్ల బడ్డయో బీడిల్లి చేసే బాలన్న మన తెలంగాణ ఆగమాయరో నౌకరి రాని ఎంకన్నా ఓ ఎంఏ చేసే సమ్మన్న ఓ ఎంఎస్ చేసే సారన్న ఓ ఎంఏ చేసే సారన్న ఓ ఎంఎస్ చేసే సారన్న మన బతుకులు బాజర్ల బడ్డయో నౌకరి రాని ఎంకన్నా మన బతుకులు బాజర్ల బడ్డయో బీడిల్లి చేసే బాలన్న బతుకులు బాజర్ల పడ్డాయో బీడీలు వేసే సారన్న మన బతుకులు బాజర్ల పడ్డాయో బీడీలు వేసే సారన్న అన్న ఇట్లా చదువుకొని మేము ఆగమైనా ఉద్యోగాలు రాలేదు కేసీఆర్ 10 ఏళ్ళు వచ్చి సర్వనాశనం చేసిండంట అవును వాస్తవం ఇప్పుడు ఏమంటున్నాడు మళ్ళా జూబ్లీహిల్స్ లో గెలిపియండి మళ్ళా మమ్మల్ని సారే రావాలి మళ్ళా మిమ్మల్ని తొక్కియాలి అన్న ఇప్పుడు ఈసారి వస్తే ట్రిపుల్ బెడ్రూమ్ ఇస్తాడట 3 ఎకరాలు కదా 6 ఎకరాలు ఇస్తాడట నమ్ముతారా? నమ్మలేమన్నా. మరి ఆ దొంగ కేసీఆర్ మీద ఏమైనా వాడతారా? రాజధాని పౌరులార జూబ్లీహిల్స్ బిడ్డలార ఓట్లు వేసి గెలిపించండి మన నవీన్ అన్నను మనసారా దీవించండి ఓట్లు వేసి గెలిపించండి మన నవీన్ అన్నను ఓట్లు వేసి గెలిపించండి అరవై ఓట్లు వేసి బలపరచండి మీరంతా కలిసి మనసారా దీవించండి ఓట్లు వేసి బలపరచండి మీరంతా కలిసి మనసారా దీవించండి ప్రజల కొరకు తానెప్పుడు పాటుపడతాడు ప్రజలంటే ఆరాటం తన ఊపిరి పోరాటం ఆహా ప్రజలంటే ఆరాటం తన ఊపిరి పోరాటం బుద్ధిశీలి సమరశీలి రా రాజధాని పౌరుల అన్నగారు అన్న గురించి చాలా రాసినాం పాడతాను కూడా ఒక పాట రాసినాం ఎందుకంటే మాకు ఎన్నో సహాయాలు చేసింది కాబట్టి అన్నగారి మీద కూడా ఒక పాట రాసినాం
రండి. చెప్పు, మాట్లాడు. పాడు దానా కూర్చోనా. ఇప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ అన్న మీద ఒక పాట మరి మళ్ళీ పాడుతుండ్రు ఒకటి. మీరు ఇక భవిష్యత్తులో కూడా అన్న వేలాది మందికి శ్రీమంతాలు చేయించండి నవీన్ యాదవ్ అన్న పేదలకు. మా 4,000 మందికి ఇప్పుడు 4-5 సార్లు చేసిరు ఇప్పటికే సామూహిక శ్రీమంతాలు పేదలకు. అన్నప్రాసన చేసిండు అంటే చిన్న పిల్లలకు మేనమామయ్యండు, గర్భిణీ స్త్రీలకు సొంత అన్నయ్యండు. వీటి మీద కూడా మీరు పాటలు రాయాలి. వేలాది మందికి కోచింగ్, డిఎస్సి కోచింగ్, పోలీస్ కోచింగ్, గ్రూప్స్ కోచింగ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా కొన్ని వేల మందికి జాబ్లు వచ్చేటట్టు చేసిండు. కాబట్టి వాటి మీద కూడా మీరు భవిష్యత్తులో పాటలు రాసి ఊరూరు కాదు కానీ డివిజన్కు వెళ్ళాలని కోరుకుంటూ లక్ష్మణ్ ఇప్పుడు చిన్న శ్రీశైలం అన్న మీద ఒక చిన్న పాట అయితే అన్నలారా, మన ఆనందం అన్న అడ్వకేటు అన్నగారు ఫోన్ చేసి తమ్ముడు శ్రీశైలం అన్న మీకెంతోమంది కళాకారులకు సాయం చేసిండు, అన్నగారి మీద కూడా ఒక పాట రాయాలి తమ్మని చెప్పి మా అడ్వకేట్ గారు చెప్పుడు వద్దామని రాసినాను. దర్వంజన్న గారికి నమస్కారం. ఎందుకంటే మా కన్ని విధాల సాయం చేసినట్టు అన్నగారికి వందనాలు. కొమ్మ సక్కన రెమ్మ సక్కన నిమ్మ కింద నువ్వే సక్కన, కొమ్మ సక్కన రెమ్మ సక్కన నిమ్మ కింద నువ్వే సక్కన, నువ్వు పోయే పాట సక్కన శ్రీశైలమన్న, నువ్వు పోయే పాట సక్కన శ్రీశైలమన్న, నువ్వు బట్టిన జెండ సక్కన శ్రీశైలమన్న, కొమ్మ సక్కన రెమ్మ సక్కన నిమ్మ కింద నువ్వే సక్కన, నువ్వు పోయే పాట సక్కన శ్రీశైలమన్న, నువ్వు బట్టిన జెండ సక్కన శ్రీశైలమన్న, ఆడతల్లులంతా కలిసి హారతులిచ్చారు నీకు, హరిజన గిరిజనులకు ఆప్తుడవై నిలిచినావు. జరిగే ఈ ఎలక్షన్లో నవీనన్న పోటీ చేసే, జరిగే ఈ ఎలక్షన్లో నవీనన్న పోటీ చేసే, జరిగే ఈ ఎలక్షన్లో నవీనన్న పోటీ చేసే, ఆడతల్లులంతా కలిసి హారతులిస్తున్నారు. హరిజన గిరిజనులకు ఆప్తుడై నిలిచినోడు, ఆప్తుడై ఈ సీటు నీదేనన్నా మా నవీనన్న, ఈ సీటు నీదేనన్నా మా నవీనన్న, నిన్నెవరు ఆపలేరులే మా నవీనన్న, నిన్నెవరు ఆపలేరులే మా నవీనన్న, మా సకన రే మా సకన నిమ్మ కింద నువ్వే సకన, నువ్వు పోయే పాట సక్కన శ్రీశైలమన్న, నువ్వు బట్టిన జెండ సక్కన శ్రీశైలమన్న, అమ్మలారా అక్కలారా అడుగు ముందుకెయ్యాలి, అమ్మలారా అక్కలారా అడుగు ముందుకెయ్యాలి, హస్తానికి ఓటేయాలి మా అక్కలారా, హస్తానికి ఓటేయాలి మా అక్కలారా, నవీనన్న గెలిపించాలి మా అక్కలారా, నవీనన్న గెలిపించాలి మా అక్కలారా. జై కాంగ్రెస్, నవీనన్న గారి నాయకత్వం, శ్రీశైలం అన్న నాయకత్వం, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడే ఒక క్లాప్స్ కొట్టాలి అందరూ. ఇప్పుడే అందిన ఒక శుభవార్త ఏంటంటే, మొన్న నవీన్ అన్న శ్రీమంతం చేసిన ఒక అక్కకు, ఒక చెల్లెకు మరి ఇప్పుడే కొడుకు పుట్టిండ. ఇప్పుడు ఈ రోజున 5 రోజులు ఉన్నాడే కొడుకు బిడ్డన, కొడుకు పుట్టిండట. నిజంగా అందరూ సపోర్ట్లు కొట్టాలన్న. మీ పేరేం పేరన్నా? వజ్రాల వాసన్న. మరి ఇప్పుడు నవీన్ యాదవ్ అన్న నువ్వు రౌడీ అంటున్నారు, రౌడీయా లేకపోతే హీరోనా? నవీన్ అన్న అని ఎవరైతే రౌడీ అని అంటున్నారో వాళ్ళ రౌడీతనాన్ని వాళ్ళు చూపించారు. వాళ్ళు అన్నోడే రౌడీ. ఆ రౌడీతనానికి తనకుంటే
వాళ్ళు ఏమంటారంటే శ్రీమంతం చేయాలి ఏం చేయాలి అన్ని అబద్ధాలు చెప్తారంటారు. నేను స్వయంగా వచ్చాను. మీ బిడ్డనేనా? మా బిడ్డని తీసుకొని వచ్చాను. ఆ. మా బిడ్డతో పాటు ఇంకిద్దరిని తీసుకొని వచ్చాను. ఆ ముగ్గురులో ఇద్దరు డెలివరీ అయ్యారు. ఒక ఆమెకు పాప, ఒక ఆమెకు బాబు. బా కప్పర్లు కొట్టాల్సిన. మరి కొడుకులంతా రౌడీలు మొత్తం కబ్జాలు చేస్తారు, దోసుకుంటారు. మిమ్మల్ని కొట్టి మీ భూమి ఏమైనా గుంజుకున్నారా? కొట్టి గుంజుకున్నది కోట్లకి అంటే కోట్లు మిగింది వాళ్ళు కాబట్టి వాళ్ళకు ఆ మాటలు దొంగకే నోరెక్కువ అంటారు కదా. దొంగకే తాళాలు ఇస్తారంటారు. ఆ. ఇప్పుడు ప్రజల్లో ఏముందంటే నవీన్ అన్న అనే ఆ. అంటే అతను మంచి చదువుకున్నాడు. శ్రీమంతం అనేది అన్నప్రసాదం అనేది ఈ ప్రపంచంలో ఎక్కడ చేయకుండొచ్చు. ఎవ్వరు చేయలే, నాయకుడు చేయలే. తల్లిదండ్రులు అన్నదమ్ములు చేసే పని అది. అది మేనమామూలు చేసే తన కర్తవ్యాన్ని ఈ ప్రపంచానికి చూపించినట్టే భారత్ ఖండలో ఒక సువర్ణ అక్షరాలతో రాసి ఉంటుంది. శ్రీమంతం చేసిందంటే అట్టడుగు బడిగిన వర్గాలకు ఆ శ్రీమంతానికి తన బిడ్డే చెయ్యలేని కొద్ది బాధతో తనని అక్కడ నేను చూశాను. కొంతమంది ఏడుస్తుర్రు, ఇంత మంచిగా చేస్తురు అని. నేను అడిగాను, అమ్మ మీకు ఏం బాధ అని. ఆ బాధ అనేది వాళ్ళ సంతోషంతో వస్తున్న ఆనంద బాష్పాలతో వాళ్ళు నిజంగా ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, ఏమనొచ్చు, కానీ ఆ శ్రీమంతం అనేది తన భుజాలపై వేసుకొని ఆ వ్యవస్థను ఏర్పాటు చేసి అక్కడ అన్ని విధాల సౌకర్యం ఉంది. నేను చూశాను, నేను వచ్చినా కాబట్టి నాకు కూడా చాలా బాధ అనిపించింది. ఈ యొక్క మంత్రం సంతోషం ఆ యొక్క దాంతో పాటు వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక కిట్టులాగా ఇచ్చి తనలో పట్టు చీరే అన్ని రకాలుగా పండ్లను ఇచ్చి తన ఒడి నింపిండంటే ఆ బిడ్డకు ఇంకా అది భగవంతుడు ఇచ్చిన చీర బాగుందా? చీరకే కానీ కేసీఆర్ చీరలు పందులు రాకుండా కట్టినట్టు బెదురుకు పందులకు. నేను మొన్న చూశాను కమలాపూర్లో వెళ్ళాను. అంటే నేను కమలాపూర్ అక్కడ మాకు కొంచెం మా అత్తగారు అక్కడ వెళ్తే ఆ చీరలని మా వ్యవసాయ పొలాల్లో కట్టుకుంటారు, పొలాలకు కట్టుకుంటారు. ఎందుకంటే ఆయన ఇచ్చిన చీరకు అలా వాళ్ళ గురించి ఇచ్చినా కాదు, తన స్వయం గురించి తనకిచ్చినటువంటి చీరని తన చూసుకుంటే తెలిసేది అది. కానీ మొన్న అన్న చేసింది, ఇచ్చిన చీర ఎట్లుంది? అన్న ఇచ్చింది అంటగా తరతరాలుగా వాళ్ళ బిడ్డే కానీ కొడుకు పుట్టినా వాళ్ళకి చూపెట్టడానికి లాగా ఉంది ఆ చీర. నిజం చెప్పన్నా, మంచిగా ఉందా? మీ కూతురు సంతోషంగా ఉందా చీర చూసి? నేను తీసుకెళ్ళాను. నిన్న బిఎన్ రెడ్డి గారు వస్తే మా అమ్మాయికి పాప విజిట్ చేయడానికి రమ్మని నవీన్ గారిని కూడా నేను అడిగాను. అడిగితే వస్తా అన్నాడు. నేను తొట్టెల కూడా అన్నాను, అన్నకు గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాం, వెండి తొట్టెల. ఎందుకంటే ఆ తొట్టెలకు తనే ఇచ్చిండు కాబట్టి అది ఎవరికి రాదు. అందు గురించి నవీన్ అన్నంటేనే జూబ్లీస్ కాన్స్టిట్యూషన్లో ఒక బొడ్రాయి, ఆ బొడ్రాయిని మనము స్థాపించబోతున్నాం. కాబట్టి జర కొచ్చిగా నాకు తెలిసినంతనే మీకు చెప్తున్నాను, గ్రౌండ్ లెవెల్లో బాగా చేయండి వర్క్, బూత్ వైజ్లో చేయండి. ఎందుకంటే నేను శ్రీశైలం అన్నతోటి 1991లో పెద్దమ్మ గుడిలో నేను పోతరాజుగా వేశాను కాబట్టి కొన్ని నా అనుభవాలు నేను చెప్తున్నా. దాన్ని గ్రౌండ్లో. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు? నేను ఎర్రగడ్డ డివిజన్. మీరు ఇక్కడ ఓటరేనా? ఓటర్. ఎర్రగడ్డ డివిజన్. పేరు ఏం పేరు? లావణ్య. ఇప్పుడు మనమడు పుట్టింది కదా, పేరు పెట్టరు ఇంకా 8 days కదా. ఆ విధంగా ఉండేటువంటి విషయాలు ఇప్పుడు మేము వచ్చి లావణ్య గారిని అడుగుతాము, మీరు చెప్పింది నిజమా? మా ఇంటి దగ్గర ఉన్నది. నిన్న బిఎన్ రెడ్డి గారు వచ్చారు, బిఎన్ రెడ్డి గారు విజిట్ నరేషన్ ఉన్నాడు. మళ్ళీ మైపాలన్న యాదవ్ మైపాలన్నతో కలవడానికి వచ్చిన నేను ఇక్కడ కాదు, వీళ్ళు యాదవులు ఒకటే పలానా. ఇప్పుడు మీ పేరు వాస్ అన్నారు కదా, మరి వాసన్నతో చెప్పిస్తున్నారు. దీన్ని కూడా నెగిటివ్ చేసే రౌడీలు, దుర్మార్గులు, కలవకుండా దొరలు ఉన్నారు. అందుకని అడుగుతున్నా, లావణ్య గారిని ఇంటర్వ్యూ ఇస్తాం.